జిల్లా విద్యార్థులు 2 రోజులు ప్రోగ్రామ్ గారు 3వ రోజు భాగంగా ఈరోజు ఇక్కడ కోనసీమ జిల్లాకి తిరిగి రావడం జరిగింది. నిన్న 21వ తేదీన తిరుపతి ఐఐటి, అలాగే ఐసర్ ఢిల్లీ, అదేవిధంగా జూ పార్క్ అవి చూసి చాలా విజయవంతంగా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేసి చక్కగా ఈరోజు అమలాపురం చేరుకోవడం జరిగింది. ఈ తర్వాత యానం అలాగే మాడ అడవులు కూడాను ఇవాళ పరిశీలించడానికి విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరూ కలిసి గైడ్ టీచర్స్తో, అలాగే మా జిల్లా సైన్స్ ఆఫీసరు సుబ్రహ్మణ్యం, అలాగే ఏఎంఓ రాంబాబు గారు ఆధ్వర్యంలో, అలాగే ఐనవెల్లి ఎన్జిఓ శ్రీనివాసరావు గారు కూడా ఈ టూర్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటిసారిగా వీళ్ళు ఎప్పుడు కూడాను ఇలాగా టూర్స్ కానీ వెళ్ళడం కానీ, సైన్స్ సెంటర్స్ కానీ విజిట్ చేయడం కానీ ఇటువంటి లేదు. కానీ ఈసారి ఇంత విజయవంతమైనటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు మన జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆయన సపోర్ట్తోనే ఈరోజు మరి ఈ ప్రోగ్రాము చాలా విజయవంతం అయ్యింది. పిల్లలందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మళ్ళీ తిరిగి చేరుకోవడం జరిగింది. ఈరోజు ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు యానం వెళ్ళి యానం నుంచి మాడ అడవులు కూడా చూడటం జరుగుతుంది. ఈరోజు ఈవినింగ్ కల్లా పిల్లలందరినీ కూడా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ. అదేవిధంగా మాకు సహకరించినటువంటి ఆర్టీఓ గారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది 2 డాక్టర్లు రావడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడాను ఎంతో పిల్లలతో పాటు ఉండి చాలా చక్కగా 2 బస్సులు 3 బస్సుల్లో కూడాను పిల్లలకి ఏ రకమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా చూడడం జరిగింది. చాలా చక్కగా వాళ్ళకి కూడాను డిఎంహెచ్ఓ గారికి, ఆర్టీఓ గారికి, అలాగే మాకు సహకరించినటువంటి స్పెషల్ థ్యాంక్స్ టు డిఆర్ఓ గారు. మరి ఆవిడ కూడా వచ్చి మా ప్రోగ్రామ్ని ఓపెన్ చేయటము, చాలా బిజీ షెడ్యూల్లో ఉండి మా జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఆవిడ యొక్క ప్రారంభంతోనే ఈ టూర్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ అయ్యింది. మరి కాబట్టి వారికి కూడా జిల్లా యంత్రాంగానికి మరొకసారి మన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ రావిరాల మహేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రకమైనటువంటి టూర్స్ ప్రోగ్రాము విద్యార్థులకి విజ్ఞాన విహార యాత్రలు కండక్ట్ చేయడానికి ఎంతగా సహకరించినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే అమలాపురం ఆర్డీఓ గారు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంది. వారికి కూడా దీని ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాంకి విద్యార్థుల్ని ప్రోత్సహించడము, విద్యార్థుల పట్ల వాళ్ళు చూపించే ఆసక్తి కానీ, విద్యార్థుల యొక్క మనోధైర్యాన్ని నింపడానికి, అలాగే విజ్ఞానపరమైనటువంటి అంశాల్లో వాళ్ళకి దోహద చేయడానికి ఎంతగానో సహకరిస్తున్నటువంటి జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు నిశాంతి గారు, అదేవిధంగా మాధవయ్య గారికి, అలాగే ఆర్డీఓస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.